చందన తన గదిలో కూర్చుని పుస్తకం చదువుతుంది. ఎవరో లోపలికి వచ్చి తలుపు గడివేయటంతో చువ్వున తల తిప్పి చూసింది. ఆశ్చర్యంగా చూసి మెల్లగా లేచి నిలబడింది. వచ్చింది కిషోరేమో అని కోపంగా చూసింది. కాదు, తలుపు దగ్గర కృష్ణమోహన్ నిలబడి ఉన్నాడు. అతని ముఖంలో నవ్వు లేదు. గంభీరంగా ఉంది అతని వదనం. అతను ఎప్పుడూ అలా ఉండలేదు. ఎప్పుడూ అతని పెదవుల మీద చిరునవ్వు మెరిసేది. ఆ రోజు ఎందుకు అతను చాలా గంభీరంగా ఉన్నాడు. మీరా, ఎప్పుడు వచ్చారు అంది చిరునవ్వుతో. అతను నవ్వలేదు. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆమె ఆ చూపులకి తట్టుకోలేనట్టుగా కనురెప్పలు కిందకి వాల్చేసింది. అతను మెల్లగా చందన దగ్గరికి వచ్చాడు. అతను చేతులు రెండు చందన భుజాలపై పడ్డాయి. చందన తల వంచేసింది. చందన, ఇలా నా ముఖంలోకి చూడు. ఆమె మాట్లాడలేదు. చందన మరోసారి పిలిచిన పిలుపుకి తల ఎత్తి చూసింది. కిషోర్తో పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? అవును అన్నట్టు తల ఊపింది. నేను నమ్మను. ఇది పిన్ని బలవంతమై ఉంటుంది. కాదు, నేను కూడా ఇష్టపడ్డాను. కిషోర్ నీ కళ్ళకి అంత అందంగా కనిపించాడా? నాకు కనిపించింది అందం కాదు, వాళ్ళ మంచి మనసు. అందుకే నేను ఒప్పుకున్నాను. ఏమిటా మంచితనం? అతను ఆమె భుజాలపై చేతులు తీసేసి దూరంగా వెళ్ళి నిల్చున్నాడు. ఒకానప్పుడు నేను పెళ్లి చేసుకోవాలని మహా ఆరాట పడిపోయాను. పెళ్లి చేసుకుని ఇల్లాలిగా జీవితం గడపాలని ఎంతో ఆశించాను. కానీ నా అందం నాకు శాపమయ్యింది. నన్ను ఎవ్వరూ ఎవరింటి కోడలిగా భరించలేకపోయారు. నన్ను అంతా వెలివేసినట్టుగా దూరంగా ఉంచేవారు. ఎవ్వరిలో కలవనిచ్చేవారు కాదు. నా ఒంటరితనం, కన్నీళ్లు అలవాటైపోయాయి. ఇక నాకు జీవితంలో పెళ్ళే కాదు అని నిశ్చయించుకున్నాను. ఈ ఇంటికి వచ్చాక అణగారిపోయిన ఆశలు మళ్ళీ తలెత్తాయి. మీ పిన్నిగారు మంచి మనసుతో ఆవిడ నన్ను కోడలిగా అంగీకరించారు. నేను ఇష్టపడ్డాను. ఆ ఇష్టపడటంలో కిషోర్ అందగాడా కాదా అని నేను ఆలోచించలేదు. నాకు పెళ్ళి అవుతుంది, అంతే చాలు అనుకున్నాను అంది తల వంచుకుంటూ. అతను చందన వైపు క్షణం సేపు చూసి, నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడితే సరే, నీకు ఇష్టం లేకుండా బలవంతం మీద ఒప్పుకున్నావేమోనని. లేదు లేదు, నేను మనస్ఫూర్తిగానే ఇష్టపడ్డాను. నాకు టైం అయింది, నేను వస్తాను. ఈ విషయం కనుక్కుందామని వచ్చాను. అతను తలుపులు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు. అటుగా వచ్చిన కల్పన అతను తలుపులు తీసుకుని బయటకు రావటం చూసింది. కృష్ణమోహన్ చూడలేదు. ఆమె పక్కకు తప్పుకుంది. కల్పన వెళ్ళి తల్లికి, అన్నకి ఈ విషయం చెప్పేసింది. కమలమ్మ ఈ విషయం వినగానే నోరు నొక్కుకుంది. కిషోర్ కాలుస్తున్న సిగరెట్ విసిరేసి కోపంగా చంద్ర గదిలోకి వెళ్ళాడు. అతను గదిలోకి రాగానే ఏమిటి అన్నట్టు చూసింది. అతను అలా మాట మాటకి తన గదిలోకి రావటం ఆమెకు చిరాగ్గా అనిపించసాగింది. అన్నయ్య నీ గదికి ఎందుకు వచ్చాడు? కోపంగా అడిగాడు. చందన మాట్లాడలేదు. సమాధానం చెప్పవలసిన అవసరం లేదన్నట్టుగా ఊరుకుంది. మాట్లాడవేం? గట్టిగా అరిచాడు. అతను గట్టిగా అరుస్తున్న కొద్దీ గంభీరంగా వినిపించే బదులు కీచు గొంతుక వస్తుంది. ఆ గొంతుక ఎదుటి వాళ్ళకి భయం కంటే నవ్వు పుట్టిస్తాయి. చందన తనని కానట్టు ఊరుకుంది. అక్కడికి కమలమ్మ వచ్చింది. ఏమిటి అమ్మాయి నీ వరస? మా అబ్బాయితో నీ పెళ్లి నిశ్చయం అయ్యింది. ఆ అబ్బాయి వస్తే తలుపులు మూసుకుని గదిలో కూర్చుంటావా? నీకు సిగ్గులేదు అంది కోపంగా. ఉండు మమ్మీ, నేను చెబుతాను అంటూ అతను చందన దగ్గరగా నడిచాడు. చెప్పు, అన్నయ్య నీ గదికి ఎందుకు వచ్చాడు? చందన అతని మాటలు వినిపించుకోనట్టు ముందుకు కదలబోయింది. ఆమె అలా తనని లెక్క చేయనట్టు ముందుకు వెళుతుంటే కిషోర్ కోపంతో ఆమె చెయ్యి అందుకుని ఆమె చెంపలు చెల్లు చెల్లుమంటూ వాయించేశాడు. చందన చెంపలు పట్టుకుని బొమ్మలా నిలబడిపోయింది. కమలమ్మ, కల్పన కిషోర్ చేసిన పనికి నోటమాట రానట్టు నిలబడిపోయారు. జాగ్రత్త, మళ్ళీ ఈసారి అన్నయ్యతో మాట్లాడావో నరికి పోగులు వేస్తాను, జాగ్రత్త అన్నాడు. అతను అరుస్తుంటే గొంతుకు ఎవరైనా గమ్మత్తుగా వినిపిస్తుంది. తల్లి వైపు తిరిగి, మమ్మీ, మనం ఎల్లుండి వెళ్ళిపోదాం అన్నాడు. అలాగే అంది ఆవిడ. ముగ్గురు ఆ గదిలోంచి వెళ్ళిపోయారు. అతని చేతి దెబ్బలకి చందన లేత చెంపలు కందిపోయాయి. 5 వేళ్లు అంటుకున్నట్టుగా చెంపల మీద ఎర్రగా తట్టు తేలింది. అప్రయత్నంగా ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. పెదవులు విపరీతంగా కంపించసాగాయి. శారీరకమైన ఆ బాధకు తట్టుకోలేనట్టుగా ఆమె నేత్రాల నుండి అవిరళ ధారగా అశ్రుబిందువులు వెలువడనారంభించినాయి.
చేతుల్లో ముఖం దాచుకుని మంచంపై కూలబడిపోయింది. చందన ఆ రాత్రి అంతా చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. తెల్లవారి లేచి మామూలుగా తన పనులు తను చేసుకోసాగింది. కమలమ్మ ఆ మర్నాడు వెళ్ళటానికి ఆ తర్వాత రోజు వెళ్ళటానికి నిశ్చయించుకుంది. తాతగారు కూడా తప్పనిసరి ప్రయాణం ఆపసాగారు. కమలమ్మ వాళ్ళంతా సామాన్లు సర్దుకోసాగారు. చందనతో వాళ్ళు ఎవరూ సరిగ్గా మాట్లాడకపోయినా వాళ్లతో ప్రయాణం అవక తప్పలేదు ఆమెకు. తాతగారి బట్టలు సర్ది తను బట్టలు సర్దుకోసాగింది. తాతగారు చూపులు చందనపైనే ఉన్నాయి. ఆమె చేస్తున్న ప్రతి పని గమనించసాగారు. చందన ఆయన చూపులన్నీ గమనించలేదు. ఆ వేళంతా మామూలుగా ఇంట్లో తిరగసాగింది. ఆ రాత్రి అంతా పడుకున్నారు. చందనికి నిద్ర పట్టలేదు. మెల్లిగా లేచి లైటు వేసుకుని కాగితం పెన్ను తీసుకుని తాతగారి పేరున ఉత్తరం రాయసాగింది. ఉత్తరం రాయటం పూర్తి చేసి లైటు ఆర్పి మెల్లగా యువతలకి వచ్చింది. కమలమ్మ గది వద్దకు వచ్చి తొంగి చూసింది. కమలమ్మ, కల్పన నిద్రపోతున్నారు. ఆ తర్వాత కిషోర్ గది వద్దకు వచ్చి చూసింది. అతను కూడా మంచి నిద్రలో ఉన్నాడు. ఆమె గుండెలపై చేయి వేసుకుని అమ్మయ్య అనుకుని తేలిగ్గా నిట్టొచ్చింది. తనకు ఏమీ భయం లేదన్నట్టు ముందుకు నడిచింది. మెల్లిగా తాతగారి గదిలోకి వెళ్ళింది. బెడ్ లైట్ కాంతిలో ఆయన వైపు చూసింది. నిద్రపోతున్నారు. ఆమెకు కళ్ళనీళ్లు తిరిగాయి. తల్లి తండ్రిని మరిపించే మంచి మనసు ఆయనది. తను జీవితంలో మర్చిపోగలదా? ఆయనే కనుక తనని ఆదరించకపోతే తను ఈరోజు ఎక్కడ ఉండేది? ఆమెకు దుఃఖం పొంగి వచ్చింది. శబ్దాన్ని పైకి రానివ్వకుండా పైటి చెంగు నోటికి అడ్డుగా పెట్టుకుని దుఃఖాన్ని ఆపుకొనటానికి విశ్వ ప్రయత్నం చేయసాగింది. కళ్ళు మాత్రం సంతతధారగా కన్నీటిని వర్షిస్తున్నాయి. ఆమె చేతిలో ఉత్తరాన్ని తాతగారి తలగడ కింద ఉంచింది. ఆయన బీరువా తాళాలు కూడా తలగడ కిందే ఉంచుతారు. తాతగారి కాళ్లను కళ్ళకద్దుకుని చీరచెంగు తల మీద నుండి తీసుకుని ముసుగు వేసుకుంది. మెల్లగా గుమ్మ వద్దకు వెళ్ళింది. ఒక్కసారిగా ఆ గది అంతా వెలుతురుతో నిండిపోయింది. ఆశ్చర్యంగా తల తిప్పి చూసింది. క్షణం నోటమాట రానట్టు బొమ్మలా కళ్ళు అప్పగించి నిలబడిపోయింది. తాతగారు మంచంపై కూర్చుని ఉన్నారు. పక్కనే టేబుల్పై లైటు వెలుగుతుంది. చందన, ప్రేమగా పిలిచారు ఆయన. ఆమె తప్పు చేసినట్టు తల వంచుకుంది. చందన, నువ్వు ఏదో ఒకరోజు ఇలా వెళ్ళిపోవటానికి నిశ్చయించుకుంటావని నాకు తెలుసు. 2 రోజులుగా నువ్వు ఎలాగో ఉంటున్నావు. ఈ రోజున మరీను. అందుకే నువ్వు ఏ పని చేసినా నిన్ను గమనిస్తూనే ఉన్నాను. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. మాతో నీకు బొంబాయి రావటం ఇష్టం లేదని నాకు తెలుసు. ఆమె అక్కడ నిలవలేనట్టుగా ఆయన మంచం దగ్గరగా వచ్చి కింద మోకాల మీద కూర్చుని మంచంపై తల ఆంచి వెక్కి వెక్కి ఏడుస్తూ, తాతగారు, నన్ను క్షమించండి అంది. నిన్ను క్షమించటమా? నువ్వు ఏం తప్పు చేశావమ్మా? ఆమె తలని ఆప్యాయంగా నిమురుతూ చిన్నగా నవ్వారు ఆయన. నేను మీ అమ్మాయిని, మనవణ్ణి, మిమ్మల్ని అందరినీ మోసగించి పారిపోతున్నందుకు. ఆమె దుఃఖం ఆగటం లేదు. చందన, చూస్తూ చూస్తూ ఏ అమ్మాయి కూడా కిషోర్ లాంటి ఆకతాయివాణ్ణి పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకోదు. అది నీ తప్పు కాదు, కమలది తప్పు. ఒక విధంగా నిన్ను బలవంతంగా ఒప్పించింది. ఆ సంగతి నాకు తెలుసు. నేను ఆనాడే ఖచ్చితంగా చెప్పేద్దామనుకున్నాను ఈ పెళ్లి జరగటానికి వీలు లేదని. కానీ కమల అనుకుంటుంది, తన కన్న తండ్రి తన బిడ్డ పెళ్లి పడగొట్టాడు అని. ఆ విషయం గురించి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. తాతగారు, మీ మనసు నిజంగా ఎంత మంచిది అంటూ ఆయన చేతులు పట్టుకుంది. పిచ్చి తల్లి, నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానమ్మా అంటూ ఆయన తలగడి కింద ఉత్తరం చదివి ఆమె వైపు ఒక్కసారి పరీక్షగా చూసి కళ్ళ అద్దాలు తిరిగి టేబుల్పై ఉంచి ఆ ఉత్తరాన్ని చింపి పారేశారు. ఆయన కాసేపు ఆలోచిస్తున్నట్టుగా ఉండిపోయారు. 10 నిమిషాల తర్వాత, చందన, కాగితం పెన్ తీసుకుని నేను చెప్పినట్టు వ్రాయి అన్నారు. తాతగారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకపోయినా ఆయన చెప్పినట్టుగానే కాగితం కలం తీసుకుంది. ఆయన చెబుతుంటే వ్రాయసాగింది. తాతగారు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అందుకే నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. నా గురించి ఎవరూ వెతికే ప్రయత్నం చేయవద్దు. మీ వద్ద నుండి సెలవు తీసుకుంటూ, చందన. చందన వ్రాస్తుందే కానీ తాతగారి మనసులో ఉద్దేశం ఆమెకు అర్థం కాలేదు. తాతగారు ఆ ఉత్తరాన్ని అందుకుని తన తలగడ కింద జాగ్రత్తగా ఉంచారు. చందనతో నౌకర్ని పిలమని చెప్పారు. అతడు రాగానే ఆయన చెప్పారు, తెల్లవారి 4 గంటలకి లేచి తన గదిలోకి రమ్మని. అతను అలాగే అన్నాడు. తాతగారు కళ్ళద్దాలు తిరిగి పెట్టుకుంటూ కాగితం కలం తీసుకుని ఉత్తరం వ్రాసి తెల్ల కవరులో పెట్టి పైన భూదేవికి అని వ్రాసి కవరు టేబుల్పై ఉంచారు. చందన వైపు తిరిగి,
చందన, నువ్వు 4 గంటలకు లేచి స్నానం చేసి మంచి చీర కట్టుకుని తయారవు. నేను నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి పంపిస్తాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళో సందేహిస్తూ భయంగా చూసింది. నీకు ఆ భయం ఏమీ వద్దు. వాళ్ళ ఇంటికి వెళితే నీకే తెలుస్తుంది వాళ్ళు ఎటువంటి వాళ్ళో. చందన మౌనంగా ఉండిపోయింది. చందన, ఇదంతా నీ మంచి కోరే చేశానని నీకు తర్వాత తెలుస్తుంది. నా మాట విని నేను చెప్పినట్టు వినమ్మా. చందన తల ఊపింది సరేనన్నట్టు. తెల్లవారి 4 గంటలు అవుతుండగా చందన లేచి స్నానం చేసి మంచి చీర కట్టుకుని ముస్తాబయ్యింది. 4:30 దాటుతుండగా నౌకర్ని ట్యాక్సీ తీసుకురమ్మని ఉత్తరం నౌకరి చేతికిచ్చి ఆమెకు తోడుగా నౌకరిని ఇచ్చి అడ్రస్ చెప్పి పంపించారు. కమలమ్మ వాళ్ళు లేచేటప్పటికి నౌకర్ని వచ్చేయమని చెప్పారు. చందనకి దుఃఖం ఆగలేదు. తాతగారిని మళ్ళీ ఎప్పుడు చూస్తానో అని వంగి ఆయన పాదాలకు నమస్కరించింది. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఆయన ఆమె తలపై చెయ్యి వేసి మనసారా దీవించారు. ట్యాక్సీ వెళ్ళిపోయింది. ఒక బంగళా ముందు ట్యాక్సీ ఆగింది. నౌకరు గేటు దగ్గర ఉన్న తన్ని పిలిచి కవరు అందించాడు అమ్మగారికి ఇవ్వమని. అతడు ఒకసారి ట్యాక్సీలో కూర్చున్న చందన వైపు చూసి కవరు పట్టుకుని లోపలికెళ్ళి బెల్ నొక్కాడు. తలుపులు తెరుచుకుని ఒక మనిషి వచ్చింది. అతను చెప్పింది విని కవరు పట్టుకుని లోపలికి వెళ్ళింది. భూదేవి చీకటితోనే లేచి పూజ చేసుకుంటుంది. అలవాటు ప్రకారం ఆ రోజు పూజా మందిరంలోకి ఆవిడ వెడుతుంటే పని మనిషి కవరు తెచ్చి ఇచ్చింది. ఆవిడ కవరు చూస్తూనే ఏమిటా అన్నట్టు అడ్రస్ చూసింది. భూదేవికి అని ఉంది. ఫ్రమ్ అడ్రస్ చూసింది. భీమశంకర్రావు గారు అని ఉంది. ఆవిడ ఆతృతగా ఉత్తరం చదవసాగింది. చదవటం పూర్తి చేసి తలపైకెత్తి వెళ్ళి ఆ అమ్మాయిని లోపలికి పంపించు అంది ఆవిడ పని మనిషితో. పని మనిషి వెళ్ళిన 5 నిమిషాలకు నౌకరు ఆ వెనక చందన లోపలికి వచ్చారు. నౌకరు భూదేవిని చూస్తూనే చేతులు జోడించి, నమస్కారం అమ్మా. బాబుగారు ఈ అమ్మగారిని మీ ఇంటి దగ్గర మీ కాడ వదిలి రమ్మన్నారమ్మా అన్నాడు చేతులు కట్టుకుంటూ. భూదేవి చూపులు చందన వైపు తిరిగాయి. చందన ఆమెని చూస్తూనే మెల్లగా నమస్కరించింది. ఇలా రామ్మా అని దగ్గరగా పిలిచి ఆమె భుజాలపై చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, నీ పేరేమిటమ్మా అంటూ ఆప్యాయంగా పలకరించింది చిరునవ్వుతో. చందన అంది మెల్లగా, పేరు నీకు తగినట్టుగా ఉంది, చాలా చక్కటి పేరు అని మెచ్చుకుంది. అమ్మగారు, నేను వెళతానండి, నన్ను అయ్యగారు త్వరగా వచ్చేయమన్నారండి అని నౌకరు చెప్పటంతో అతన్ని వెళ్ళిపోమని చెప్పింది ఆవిడ. చూడమ్మా చందన, నేను పూజ చేసుకుని వస్తాను, అందాక నీ గదిలోకి వెళ్ళి కూర్చో అని చెప్పి పని మనిషిని పిలిచి ఆవిడ తన గది పక్క గది ఈ అమ్మాయికి చూపించమని చెప్పింది. పని మనిషి అలాగే అంటూ చందన సూట్ కేస్ చేత్తో పట్టుకుని ముందుకి నడిచింది. ఆ వెనుక చందన నడిచింది. భూదేవి ఓ గంటలో పూజ ముగించుకుని చందన గదిలోకి వెళ్ళింది. ఆమెను చూస్తూనే చందన చటుకున లేచి నిలబడింది. కూర్చో అంటూ చెప్పి తను వచ్చి మంచం మీద కూర్చుంది. భీమశంకరం గారు మా నాన్నగారు అన్నదమ్ములు అవుతారు. నేను వారికి కూతుర్ని అవుతాను. నువ్వు భీమశంకరం గారికి ఎలా తెలుసు ఆవిడ ప్రశ్నించింది. చందన మెల్లగా చెప్పింది. తను ఆ ఇంటికి ఎలా వచ్చింది, తన ఇంటి వివరాలు మాత్రం చెప్పలేదు. తాతగారికి చెప్పినట్టే చెప్పింది. నేను ఆయన ఇంటికి తీసుకువెళ్ళిన అతను ఎవరు? ఏమో నాకు తెలియదండి. తాతగారికి దగ్గర అని మాత్రం చెప్పేవారు. అలాగా, పోనీలే, నీ అదృష్టం బాగుండబట్టి తాతగారి ఇంటికే చేరావు. అదే ఏ రౌడీ చేతిలోన పెడితే నీ జీవితం ఏమై ఉండేది? చందన తల వంచేసింది. సర్లే, చిన్నాన్న అన్ని విషయాలు ఉత్తరంలో రాశారు. కమల వాళ్ళ కళ్ళబడకుండా నువ్వు నా ఇంటిలోనే ఉందువు గాని ఇది నీ ఇల్లే అనుకో, సరేనా అంది ఆవిడ నవ్వుతూ. కృతజ్ఞత నిండిన కళ్ళతో చూసింది ఆవిడ వైపు. ఇది ఎవరిల్లో తెలుసా? తెలియదన్నట్టుగా చూసింది. మా అబ్బాయి కలెక్టర్. ఆ అంది ఆశ్చర్యంగా కళ్ళు అప్పగించి చూస్తూ. ఆ, తాతగారి నీకు చెప్పలేదా? లేదన్నట్టు తల తిప్పింది. ఈవిడ కలెక్టర్ గారి తల్లా? ఇది కలెక్టర్ గారి బంగళా అనుకుంది మనసులో. ఎలాగా అక్కడికి వెళ్తే తెలుస్తుంది అని ఊరుకున్నారేమో చెప్పకుండా. చూడు, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. నేను నీకు తల్లి లాంటిదాన్ని అనుకో. మా మనవరాలికి ట్యూషన్ చెబుదువు గాని వాళ్ళ తాతగారి ఇంటికి వెళ్ళింది, వచ్చేస్తుంది. మా అబ్బాయి ఢిల్లీ వెళ్ళాడు, ఓ 4 రోజుల్లో వచ్చేస్తాడు అంటూ చెప్పింది. చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. అమ్మగారు రండి అంటూ పని మనిషి పిలిచింది. వస్తున్నా పద చందన, టిఫిన్ చేద్దాం అంది. మాట్లాడకుండా ఆవిడ్ని అనుసరించింది. చందనని ఆ ఇంట్లో అందరూ గౌరవంగానే చూస్తున్నారు. భూదేవి కూడా ఆమెను ప్రేమగానే చూస్తున్నది. వచ్చిన 2 రోజులకి ఆ ఇంట్లో చందన అలవాటు పడిపోయింది. ఇంట్లో మనిషిలాగే తిరగసాగింది.
ప్రతి నిమిషం భూదేవిని అంటిపెట్టుకుని తిరగసాగింది. చందన వచ్చిన దగ్గర నుంచి ఆవిడకు ఒంటరితనం తప్పింది. ఏవో కబుర్లతో కాలక్షేపం అయిపోతుంది ఆవిడకు. చందన అందచందాలు చూసి ఒక్కోసారి భూదేవి కూడా ఆశ్చర్యపోయేది. అమ్మాయి మణిదీపంలా మెరిసిపోతుంది, ఎంత చక్కనిది అని మనసులో రోజుకి ఏ 10 సార్లు అయినా అనుకునేది. ఆ రోజు నౌకర్లు హడావిడిగా తిరుగుతున్నారు. అయ్యగారు వచ్చారంటూ. చందనికి ఇబ్బందిగా అనిపించింది. గది వదిలి బయటికి రాలేదు. కలెక్టర్ గారు అంటూ ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అంతవరకు నిశ్శబ్దంగా ఉన్న ఇల్లు అతని రాకతో కళకళలాడసాగింది. ఎవరో వచ్చి మాట్లాడుతున్నారు. అతను పిఏకి ఏదో చెప్పి లోపలికి వచ్చాడు. అతను స్నానం చేసి కాసేపు పడుకున్నాడు.